ఆలోచన శాస్త్రం గురించి కొద్దిగా తెలుసుకుందాం. 4 రకాల ఆలోచనలు 4 రకాల జీవన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. గౌతమ బుద్ధుడి యొక్క ఆల్ ద వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్ అనే ఒక సిద్ధాంతాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మన జీవితంలో ఆలోచనలు మన జీవితాన్ని సృష్టిస్తున్నాయి అన్న సత్యం మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితాన్ని ఎలా అంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ఆనందకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటారు. మరి ఆనందకరమైన జీవితం రావాలంటే మొట్టమొదటిగా మనకు ఆరోగ్యం ఉండాలి, తగినంత సంపద ఉండాలి, బంధువులు, చక్కటి పార్ట్నర్, ఇల్లు, వెహికల్స్, మంచి కెరియర్, సర్వీస్, మీకు కళల పట్ల ఉన్న ఆసక్తిని పెంచుకొని ఆ అన్ని రూట్లలో సమపాలల్లో మధ్య మార్గంలో విజయాలు పొందుతూ వెళ్తూ ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. అందరం సగటున ఒక మానవుడు కోరుకునే కోరికలు ఇవే. ఒకవేళ ఈ కోరికలు కనుక తీరకుంటే మనసు బాగలేకుండా ఎప్పుడు డిప్రెషన్లో ఉండి ఆరోగ్యంలో అన్నీ ఎప్పుడు అనారోగ్యాలే ఉంటూ ఏమనుకున్నా సక్సెస్ అవ్వకుండా ఉంటే మన జీవితం ఆనందంగా ఉండదు. తద్వారా మన రిలేషన్షిప్స్ కూడా సరిగ్గా ఉండవు. ఇలా ఒకదాన్ని ఇంకొకటి ప్రభావితం చేస్తూ మన జీవితం అంతా కూడా పూర్తిగా నరకమయమవుతుంది. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్తాడు, 4 ఆర్య సత్యాలు చెప్పాడు ఆయన. బుద్ధుని యొక్క ధమ్మపదంలో 4 ఆర్య సత్యాలు చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటి ఆర్య సత్యం ఏంటంటే లైఫ్ ఈజ్ సఫరింగ్, ఎల్లడలా దుఃఖమే ఉంది. ఈ దుఃఖానికి కారణం తృష్ణ, తృష్ణకు కారణం అవిద్య. అవిద్యను తీసివేయాలంటే అష్టాంగ మార్గాన్ని పాటించాలి అని. ఈ 8 ఫోల్డ్ పాత్ అష్టాంగ మార్గమే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పతంజలి మహర్షి కూడా చెప్పాడు మన హిందూ మైథాలజీలో. ఏంటి ఈ 8 మార్గాలతో కూడుకున్న ఈ అష్టాంగ మార్గం ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అని చెప్పుకుంటున్నాం మనం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ధ్యాన శాస్త్రము చాలా కీలకమైనది. దాంతోపాటు ఈ మైండ్కి సంబంధించిన లాస్ అన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక భాగం. మన జీవితం మారాలి అంటే మనకు ఆలోచనలకు సంబంధించిన ఆ శాస్త్రం సరిగ్గా అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే మనకు ఆలోచనలకు సంబంధించి ఈ ఆలోచనలే మన జీవితంలో సంఘటనలు సృష్టిస్తున్నాయి అన్న విషయం మీకు అర్థమైతే ఇప్పుడు ఈ క్షణం మీరు ఇక్కడ కూర్చున్నారు, ఈ క్లాస్ వింటూ ఉన్నారు, మీ పక్కల ఏదో టీవీ చూస్తూ ఉన్నారు, భోజనం చేస్తూ ఉంటారు, రోడ్డు పైన నడుస్తూ ఉండొచ్చు. అన్ని సమయాల్లో మీరు మీ మనసు శూన్యంగా లేదు. మరి ఏం జరుగుతుంది? మీ మనసులో ఏదో ఒక రకమైన ఆలోచన కొనసాగుతూనే ఉంది. ఆ ఏ ఆలోచన కొనసాగుతుందో దాని పట్ల మనకు ఎరుక లేదు. కానీ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు ఈ టైంలో ఈ క్షణం ఏ ఆలోచన కలిగి ఉందో అదే మీ భవిష్యత్తులోకి భౌతిక రూపంలో సంఘటన రూపంలో రాబోతుంది. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారు? ఈ క్షణంలో మీ భవిష్యత్తును సృష్టించుకుంటున్నారు. కానీ మీ భవిష్యత్తును సృష్టించేటప్పుడు మీరు ఎరుకతో ఉన్నారా? లేరు. నడుస్తూ ఉన్నారు. నేను నడుస్తూ ఉన్నాను, ఏ ఆలోచన చేస్తున్నానో తెలీదు. నెక్స్ట్ నా బాస్ నన్ను తిడతాడేమో, నేను ఆఫీస్లోకి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఫెయిల్ అవుతానేమో అనుకుంటూ నడుస్తూ ఉన్నారు. దట్ మీన్స్ యూ ఆర్ హోల్డింగ్ నెగటివ్ థాట్స్ ఇన్ యువర్ మైండ్ వితౌట్ అవేర్నెస్. ఆ క్షణం ఎరుక లేకుండా మీరు ఆలోచిస్తున్న ఆ ఆలోచనలే రేపు మీ భవిష్యత్తులో మీ ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్ని డిసైడ్ చేస్తున్నాయి. మన జీవితం మారాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డెస్ట్రక్టివ్ థాట్స్ని జీరో చేయాలి, మన నెగటివ్ థాట్స్ని జీరో చేయాలి. సో ఈ విధంగా మన నెగటివ్ థాట్స్ డెస్ట్రక్టివ్ థాట్స్ మొత్తం జీరో అయినప్పుడు మీ జీవితంలో ఉండే ఆలోచనలు 2 పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్. అంటే ఇక నుంచి మీ జీవితము మీరు ఎరుకతో ఉన్నా లేకున్నా మీ జీవితంలో పాజిటివ్ అంశాలే వస్తాయి, మిరాక్యులస్ అంశాలే వస్తాయి. సో మీ జీవితంలో మీకు ఇష్టం లేని సంఘటనలు ఉన్నాయంటే మీరు చూసుకోవాల్సింది మీ మైండ్లో ఉన్న ఆలోచనలను. ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు విదిన్. మీ లోపలికి వెళ్ళి మీ ఆలోచన చెక్ చేసుకోండి. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఏదైనా నష్టము కానీ కష్టము కానీ ఫెయిల్యూర్ కానీ వస్తే ఇమ్మీడియట్గా వి స్టార్ట్ కంప్లైనింగ్ అదర్ పీపుల్. దానికి కారణాన్ని బయట వెతుకుతాం, బికాజ్ వీ డోంట్ నో ద సీక్రెట్ ఆఫ్ క్రియేషన్. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ జరిగిన అన్ని సంఘటనలకు మూలం ఇక్కడుంది, మీ మనసులో ఉంది. మరి బయట ఫలితం, లోపల కారణం. కార్య కారణ సంబంధము అంటారు దీన్ని. మన మైండ్లో కారణం సృష్టింపబడుతుంది,
ఫలితం బయట సృష్టింపబడుతుంది. ఎప్పుడైతే ఈ కార్యకారణ సంబంధాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన జీవితం అనేది మన చేతుల్లోకి వస్తుంది. సో కార్యము కారణము, కారణాన్ని మనం సృష్టించాలి. ఒక వస్తువు ఏదైనా సరే 2 సార్లు సృష్టింపబడుతుంది. ఒకటి మీ మైండ్లో సృష్టింపబడుతుంది, దాన్ని ప్రైమరీ రియాలిటీ అంటాం. అది ఆలోచన రూపంలో మీ మైండ్లో ఆల్రెడీ మీరే సృష్టించారు. రెండవ వాస్తవము సెకండరీ రియాలిటీ అంటాం, భౌతిక వాస్తవము. అంటే భౌతిక జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఫస్ట్ మీ మైండ్లో మీరు సృష్టించిన తర్వాత మీ జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, బయట మంచి జరిగినా బయట చెడు జరిగినా దాన్ని ఎవరు సృష్టించారు? మీరే సృష్టించారు. మరి ఎవరు దానికి పర్యవసానం ఉండాలి? ఎవరు బాధ్యత వహించాలి? మీరే. బికాజ్ యూ క్రియేటెడ్. సార్ నాకు తెలియదు, నేను తెలియకుండా సృష్టించాను. మీరు తెలిసి సృష్టించినా తెలియక సృష్టించినా. సింపుల్ ఎగ్జాంపుల్, మీ చేయిని మంటలో ఎరుక లేకుండా పెట్టిండ్రు, కత్తితో ఎరుక లేకుండా చేయి కోసుకున్నారు. చేయి నొప్పి పెడుతుందా పెట్టదా? విశ్వసూత్రాలకు నీకు తెలుసా తెలియదా, మంచోడివా చెడ్డోడివా, పూజ చేస్తావా చెయ్యవా, ఇవన్నిటితో సంబంధం లేదు. ఎవరు తెలిసినా తెలియకున్నా, ఎరుకతోనైనా ఎరుక లేకుండానైనా ఇక్కడ ఏం ఆలోచిస్తాడో అదే సృష్టిస్తాడు. ఈ విశ్వానికి ఒకటే తెలుసు, నువ్వేది ఆలోచిస్తే దాన్ని భౌతిక రూపంలోకి మార్చి నీ జీవితంలోకి తీసుకొచ్చి పూలల్లో పెట్టిస్తుంది. దట్స్ యువర్ చాయిస్. సో మీ జీవితం మారాలి అంటే ఫస్ట్ మీ ఆలోచనలు మారాలి. ఇఫ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ లైఫ్. మీ ఆలోచనల పట్ల మీకు ఎరుక లేనంత వరకు మీరు ఎప్పుడూ గతంలో సృష్టించిన అంశాలనే సృష్టిస్తూ ఉంటారు కంటిన్యూస్గా. అదే కష్టాన్ని, అదే అప్పులని. బయట మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శత్రువు వచ్చాడు మీ జీవితంలోకి, కానీ మనం ఏం చేస్తాము, వాడికి డబ్బిచ్చో లేకపోతే వాడిని కొట్టించో బలాన్ని ప్రయోగించో వాడిని మన జీవితం నుంచి బయటికి నెట్టిస్తాం. కానీ మీ మైండ్లో శత్రువు అనే ఆలోచన ఇక్కడే ఉంది, ఆ విత్తనం అలాగే ఉంది. అండ్ యూ ఆర్ గోయింగ్ టు అగైన్ అట్రాక్ట్ వన్ మోర్ ఎనిమీ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనదర్ పర్సన్. ఇంకొక వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి ఇంకో శత్రువు వస్తాడు. మళ్ళీ మీరు ఈ సూత్రం తెలియకుండా ఏం చేస్తారంటే మళ్ళీ వాడిని మ్యానిపులేట్ చేస్తారు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు. మీరు అప్పుడు అనుకుంటారు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నా జీవితంలోనే అడ్డంకులన్నీ ఎందుకు వస్తాయి, బహుశా నేను దురదృష్టవంతున్నేమో, గత జన్మలో ఎన్ని పాపాలు చేసినానేమో అనుకుంటారు. గత జన్మల్లో కొంచెం పాపం వల్ల కొన్ని కష్టాలు రావడం ప్రారంధ కర్మ వల్ల నిజమే కావచ్చు, కానీ 90% ఇక్కడ ఈ జీవితంలో ఇప్పటి మీ ఆలోచనల వల్లనే సృష్టించుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ సూత్రం అర్థమైతే మీ ఆలోచనలు కనుక మీరు ఎరుకతో వచ్చి నెగటివ్ థాట్స్ నుండి పాజిటివ్ వైపుకి, డిస్ట్రక్టివ్ నుండి పాజిటివ్ వైపుకి, ఇంకా పాజిటివ్ నుండి మిరాక్యులస్ వైపుకి కనుక మీ ఆలోచనలు మార్చుకోగలిగితే మీ జీవితం చాలా అత్యద్భుతంగా మారుతుంది. సో చాలామంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అద్దం ముందు నిలబడ్డాను, అద్దం లోపల నాకు కనిపించే ప్రతిబింబానికి కారణం నేను ఇక్కడ పింక్ షర్ట్ వేసుకొని ఉన్నాను, కానీ నాకు అద్దంలో పింక్ షర్టే కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ లైక్ పింక్ షర్ట్. నాకేం కావాలనుకుంటున్నా అంటే గ్రీన్ షర్ట్ కావాలనుకుంటున్నా. నాకు తెలిసే సిద్ధాంతం ఏంటంటే అద్దంలో కనిపిస్తున్నదే నిజమని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, గ్రీన్ కలర్ తీసుకొచ్చేసి ఆ అద్దం మీద గ్రీన్ మీద చేసేస్తాను. అప్పటి ఆ క్షణానికి ఏమనిపిస్తుందంటే నా గ్రీన్ షర్ట్ లాగా మారిపోతుంది. కానీ నేను కనుక ఇంకొక అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ నా పింక్ షర్టే కనిపిస్తుంది. నేను ఆశ్చర్యపోతాను, అరే నేను చేంజ్ చేశాను కదా, మారిపోయింది కదా నా జీవితం అనుకుంటాం. బట్ యాక్చువల్లీ యూ డిడ్ నాట్ చేంజ్ యువర్ ఓన్ రియాలిటీ. నీవు బయట ఫలితాన్ని మార్చావు. ఫలితాన్ని మార్చడం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ రాదు. యూ హ్యావ్ టు చేంజ్ ద కాజ్. కాజ్ ఈజ్ దేర్ విద్ ఇన్ యువర్ మైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ థాట్స్. సో ఇక్కడ మార్చాలి అంటే అద్దంలో ప్రతిబింబం మారాలి అంటే ఒక్కసారి అద్దం ముందు నిలబడ్డ నీ షర్ట్ మార్చాలి. సేమ్ థింగ్ వివేకానందుడు చెప్తాడు, యూ క్రియేటింగ్ యువర్ ఓన్ డెస్టినీ. మీ విధిని మీరే రాసుకుంటున్నారు. సో డోంట్ ట్రై టు చేంజ్ ద అవుటర్ వరల్డ్, జస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. అంటే బయటి ప్రపంచాన్ని మార్చడానికి ట్రై చేయకు, నువ్వు మారు అంటాడు. దాని అర్థం ఏంటంటే నీ మైండ్లో ఉన్న ఆలోచన విధానం మారాలి. ఇఫ్ యూ మెయింటైన్ నెగటివ్ థాట్స్, ఇఫ్ యూ మెయింటైన్ డిస్ట్రక్టివ్ థాట్స్, యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ obstacles, sufferings in your life. If you become aware and you are changing your own thoughts into miraculous, you are going to get the future miraculously. So మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు
if you understand the law of your thought, if you understand the science behind your thoughts, how your thoughts are shaping your own future. సో మన జీవితంలో అత్యద్భుతమైన అతి ముఖ్యమైన సూత్రం ఏంటంటే మన ఆలోచనలు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను సృష్టిస్తున్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం ఇదే. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అంటే ఎవరెవరు నన్ను ఏ విధంగా చేరాలనుకుంటున్నారో వారిని ఆయా విధంగానే అనుగ్రహిస్తున్నానని చెప్తాడు. సో మీకు ఏ జీవితం కావాలి? మీ జీవితంలో మీకు నచ్చలేని సంఘటనలు ఉన్నాయనుకోండి, కమ్ టు యువర్ మైండ్. మీ జీవితంలో మీకు బాగా కష్టంతో కూడుకున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి అనుకోండి, కమ్ టు యువర్ థాట్స్. ఎరుకలోకి రండి. ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఎరుకలోకి వచ్చి చూడండి. మీ మైండ్లో అలాంటి నెగిటివ్ థాట్సే మీరు గమనిస్తారు. మీరు మార్చాల్సింది బయట వ్యక్తుల్ని కాదు. మీ పార్ట్నర్ మీకు సహకరించట్లేదు, యు ఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ హర్, బట్ దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. మీకు ఎవరో ఒక శత్రువు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, యు ఆర్ ట్రైంగ్ టు మూవ్ హిమ్ ఫ్రమ్ యువర్ వరల్డ్. మీ ప్రపంచం నుంచి అతను తీసేసినంత మాత్రాన పోడు, ఇంకొకటి రూపంలో వస్తాడు. బికాజ్ కాజ్ ఈజ్ దేర్ విత్ ఇన్ యువర్ మైండ్. ఇక్కడ ఉంది మీ కారణం. సో మీ శత్రువు మీ జీవితం నుండి పర్మనెంట్గా బయటకు వెళ్ళాలంటే, మీ కష్టాలన్నీ మీ జీవితం నుంచి పర్మనెంట్గా బయటకు వెళ్ళాలంటే, మీ అనారోగ్యాలన్నీ సంపూర్ణంగా మాయమైపోయి సంపూర్ణ ఆరోగ్యం రావాలంటే యూ మస్ట్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. మీ జీవితంలో ప్రతి క్షణం మీరు వచ్చే నెక్స్ట్ సెకండ్ని మీరు సృష్టించుకుంటూ ఉన్నారు మీ ఆలోచనల ద్వారా. ధ్యాన సాధన బాగా పెరిగే కొద్దికల్లా, ఆధ్యాత్మిక శాస్త్రంలో అవగాహన పెరిగే కొద్దికల్లా, సజ్జన సంగతి పెరిగే కొద్దికల్లా మన లోపల నెగటివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ థాట్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా వాష్ అవుట్ అవుతూ ఓన్లీ పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్ మన లోపల మిగులుతాయి. దెన్ యూ కెన్ షేప్ యువర్ ఓన్ రియాలిటీ. సో మన శరీరం లోపల జరిగే ప్రతి మార్పు, మన శరీరంలో వచ్చే ప్రతి జబ్బు, మన శరీరంలో వచ్చే ప్రతి మూడ్, ఇవన్నీ కూడా మీ ఆలోచన విధానం ద్వారానే క్రియేట్ అవుతున్నాయి. సో ద సీడ్ ఈజ్ యువర్ థాట్. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ ఆలోచన శాస్త్రం అనేది వ్యవసాయ శాస్త్రం లాంటిది. ఒక రైతు ఉన్నాడు, తనకి ఏ పంట కావాలనో ఫస్ట్ ఆ విత్తనాలనే నిర్ణయించుకుంటాడు, తీసుకొచ్చుకుంటాడు. తర్వాత ఆ దుక్కి మొత్తం దున్ని ఆ టైం వచ్చినప్పుడు ఆ విత్తనాలన్నీ అందులో వేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. మీ జీవితంలో మీకు ఏ ఫలితాలు కావాలనో ఫస్ట్ నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత అలాంటి ఆలోచనల్ని ఇక్కడ మనం మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు మిరాక్యులస్ థాట్స్ చేస్తారు, పాజిటివ్ థాట్స్ చేస్తారు, కానీ నా జీవితంలో మార్పు రావట్లేదు సార్ అంటారు మీరు. దానికి కూడా కారణం ఉంది. ఆలోచన అనేది శక్తి స్వరూపము. ఒకసారి మనము ఒక దానికి సంబంధించి నాకు ఇది కావాలి అని ఒకసారి ఆలోచన చేసిండ్రు, దానికి వ్యతిరేకంగా 2 సార్లు ఇది నా వల్ల కాదు, ఇంకోసారి నా వల్ల కాదు అన్నారు. అంటే ఒక అడుగు ముందుకేసినాం, 2 అడుగులు వెనక్కేసినాం. వాట్ ఈస్ ద రిజల్ట్స్? దట్ నెట్ ఫోర్స్ ఆఫ్ దీస్ 3 ఫోర్సెస్ బికమ్స్ నెగటివ్ రిజల్ట్స్. సో మీరు ఒకసారి కావాలన్నారు, 2 సార్లు వద్దంటున్నారు. డ్యూయల్ మైండ్, ద్వంద్వాలు, ఈ 2 రకాల ఆలోచన విధానం వల్ల ఏ మార్పు రాదు. సో ఏదైనా ఒకటి మనం మన జీవితంలో సృష్టించాలి ఆలోచన శక్తి ద్వారా అంటే అన్బెండింగ్ ఇంటెంట్ కావాలి, సంకల్పము గట్టిగా కావాలి, వజ్ర సంకల్పంగా మారాలి. చాలా మంది అంటారు, మరి సార్ మనం మన ఆలోచన ద్వారా క్రియేట్ అవుతున్నప్పుడు ఎవరైనా అప్పులు కానీ, యాక్సిడెంట్లు కానీ, అనారోగ్యాలు కానీ ఎవరు కోరుకుంటారు సార్ అనొచ్చు. సింపుల్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. మనకు మన ఆలోచనలు మన ఎరుకలో లేవు, మన చేతుల్లో లేవు. యువర్ థాట్స్ ఆర్ నాట్ అండర్ యువర్ కంట్రోల్, యూ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్. నిజంగా చెప్పాలంటే మనం మన మైండ్కి బానిసలం. మన ఆలోచనలు మనం ఆఫ్ చేయలేం. వీ కాంట్ స్టాప్ అవర్ థాట్స్, వీ కాంట్ కంట్రోల్ అవర్ థాట్స్. ఏ ఆలోచన రావాలో మనతో చేతుల్లో లేదు. సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టినంత ఈజీగా మన మైండ్ మనం స్విచ్ ఆఫ్ చేయలేం. 24 గంటలు 365 రోజులు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందులో 99% unnecessary thoughts. That means you are going to create unnecessary life. మరి ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే సాధన చేయాలి. మొట్టమొదటిగా ఆలోచనల పట్ల మన కంట్రోల్ రావాలంటే ధ్యానం. ఆధ్యాత్మిక శాస్త్రంలో కీలకమైనది ఆనాపానసతి ధ్యానం. ఆనాపానసతి ధ్యానం చేసే కొద్దికల్లా మనసులోని ఆలోచనలు తగ్గుతూ 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 శూన్యమవుతాయి. సాధన పెరిగే కొద్దికల్లా యూ విల్ బికమ్ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. అప్పుడు మీ ఆలోచనల పట్ల మీకు ఎరుక వస్తుంది. నేను డిస్ట్రక్టివ్ ఆలోచిస్తున్నానా, నెగటివ్ ఆలోచిస్తున్నానా, పాజిటివ్ ఆలోచిస్తున్నానా? నెగటివ్ ఆలోచిస్తే రిజెక్ట్, పాజిటివ్ ఆలోచిస్తే టేక్ ఇట్, మిరాకిల్ ఆలోచిస్తే
embrace it so that your life is going to beautiful. సో మీ జీవితం కంప్లీట్గా మీ ఆలోచనల యొక్క ఫలితం. మీ ఆలోచనలు ఎంతగా మార్చుకోవడానికి మీరు సాధన చేస్తే మీ జీవితం అంతగా మార్పు చెందుతుంది. సో మరేం చేయాలి అంటే, మీ జీవితంలోకి వచ్చిన కష్టాలన్నీ మీరు భయంతో కూడుకొని ఉండడం వల్ల వచ్చినాయి. మీకు యాక్సిడెంట్ అవుతుందేమో అన్న ఒక భయం వల్ల మీ లోపల ఎక్కువగా నెగటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎప్పుడు మీరు న్యూస్ పేపర్లో నెగటివ్ థాట్స్ సంబంధించిన న్యూస్ చదువుతున్నారనుకోండి, అంటే క్రిమినల్ న్యూస్ చదువుతూ ఉన్నారు ఎప్పుడు మీరు, మీకు ఎప్పుడు కంటిన్యూస్గా ఏం థాట్స్ వస్తాయంటే ఆ ఆర్టికల్ చదివిండ్రు కాబట్టి ఆ యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు మీ మైండ్లో కనిపిస్తుంటాయి, అవే ఆలోచనలు వస్తుంటాయి, ఆ సంఘటన కనిపిస్తుంటుంది. మెల్లగా మన లోపల భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం నుంచి నెగటివ్ థాట్స్, యాక్సిడెంట్కి సంబంధించి థాట్స్ ఇంక్రీజెస్. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఈ ఆలోచనలన్నీ కలిపి మీ జీవితంలోకి యాక్సిడెంట్ని తీసుకొస్తాయి. మనం అప్పుడు అనుకుంటాం, అరే ఈరోజు మంగళవారం, ఈరోజు అమావాస్య, రాహుకేతు బాలేరు, నేను ఇంటికాడ దేవుని మొక్కొచ్చింటే బాగుండే, ఇంతకుముందు రోజు మా అమ్మ ఎదురొచ్చేది, ఇవాళ రాలేదు కాబట్టి యాక్సిడెంట్ అయింది అనుకుంటాం. లేదా ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది అందుకే నాకు యాక్సిడెంట్ అయింది అనుకుంటాం. మన జీవితంలో మార్పును కోరుకొని మనం ఆధ్యాత్మిక శాస్త్రంలోకి ప్రవేశించాం. అందరికీ మార్పు కావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో మరి ఇప్పటి వరకు మన జీవితంలో దుఃఖమే ఉందని చెప్పి గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. బై అండర్స్టాండింగ్ దిస్ ద లా, ఈ ఆలోచన యొక్క సూత్రాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా, ఈ ఆలోచన వెనకాలన్న సృష్టి నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని మనం పరివర్తించుకోవచ్చు. సో ఫస్ట్ దీనికి కీలకమైన ఒక అంశం ఉంది. ఈ క్షణం వర్తమానంలోకి రావాలి. మన మనసు ఎప్పుడు గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉంటుంది. గతంలో ఎప్పుడు మనకు ఫెయిల్యూర్కి సంబంధించి అండ్ జరిగిన అవమానాల గురించి, కష్టాల గురించి ఇవే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. లేదంటే ఇతరుల వ్యక్తుల్లో ఉన్న నెగటివ్ థాట్స్ను, నెగటివ్ అంశాలను గమనిస్తూ జడ్జి చేస్తూ ఉంటాం. సో ఈ రెండింటిని పక్కన పెట్టి వర్తమానంలోకి రావాలి. ఫస్ట్ పాయింట్, కీలకమైన ముఖ్యమైన అంశం. మన జీవితంలో మార్పు కోరుకునే ఏ వ్యక్తి అయినా సరే ఫస్ట్ గతంలోకి వెళ్లకుండా, భవిష్యత్తులోకి వెళ్లకుండా ఈ క్షణంలోకి రావాలి. వచ్చేసి గమ్మున కూర్చొని మీ మైండ్లో ఈ క్షణం ఎలాంటి ఆలోచనలు కొనసాగుతున్నాయి, జస్ట్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్. ఈ ఎరుక ఎప్పుడైతే వస్తుందో మీరు ఎరుకా క్షేత్రంలోకి ప్రవేశిస్తారు. యూ గెట్ ద చాయిస్. అప్పటి వరకు మీ మీద బలవంతంగా రుద్దబడ్డాయి థాట్స్. నెగటివ్ వస్తే నెగటివ్ క్రియేషన్, పాజిటివ్ వస్తే పాజిటివ్ క్రియేషన్, డెస్ట్రక్టివ్ వస్తే డెస్ట్రక్టివ్ క్రియేషన్ జరిగింది. కానీ ఎప్పుడైతే మీ చేతిలో ఉన్న థాట్స్, మీ మైండ్లో ఉన్న థాట్స్ నెగటివ్ అని చెప్పినప్పుడు ఎరుకతో ఉంటే వాటిని రిజెక్ట్ చేయొచ్చు. మీరు ఎరుకతో ఉంటే డెస్ట్రక్టివ్ థాట్స్ వస్తే వాటిని రిజెక్ట్ చేయొచ్చు. ఎరుకతో ఉంటే మిరాక్యులస్ థాట్స్ని మీరు ఇంటెన్షనల్గా ఎంపిక చేసుకొని దాని గురించే పదే 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 ఆలోచిస్తూ ఉంటే ఇట్ విల్ గోస్ డీపర్ ఇన్ టు యువర్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇంటూ యువర్ ఫిజికల్ రియాలిటీ. సో మన జీవితము గత జీవితం నుండి కంప్లీట్గా కొత్త జీవితంలోకి ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే మనం వర్ధమానంలోకి రావాలి. ఎరుకతో ఉండి మన మైండ్లో ఆలోచిస్తున్న ఆలోచనలను చేంజ్ చేయాలి. సో చేంజ్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ వరల్డ్. చేంజ్ యువర్ థాట్స్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ లైఫ్. సో మీ ఆలోచనలు మిరాక్యులస్గా ఉంచుకోవడము, తర్వాత మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచుకోవడం అనేది మీరు అనుకున్నంత సులభమేమి కాదు. అది సాధన ద్వారా వస్తుంది. రోజుకు సాధన చేస్తూ ఉంటే మన బ్రెయిన్ అంతా వాష్ అవుట్ అవుతుంది. దానికి మంచి చక్కటి మార్గాలు ఏంటంటే రోజు కంటిన్యూస్గా ధ్యానం చేయడము, చక్కటి స్వాధ్యాయం చేయడము, సరి అయిన పుస్తకాలు చదువుతూ ఉంటే మన మైండ్లో నెగటివ్ థాట్స్, డెస్ట్రక్టివ్ థాట్స్ అన్నీ మాయమైపోతాయి. ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కంప్లీట్ ఓవరాల్ థాట్స్ మీదనే మనకు మాస్టరీ వస్తుంది. ఆ తర్వాత మంచి పుస్తకాలలో చాలా గొప్పవైన ఆలోచనలు ఉంటాయి. ఆ గురువుల యొక్క జీవితాలలో వాళ్ళ యొక్క మిరాక్యులస్ థాట్స్ మన మైండ్లోకి ప్రింట్ అయిపోతాయి. ఇంకొకటి సజ్జన సాంగత్యం. అంటే సత్యము తెలిసిన జనులతో సాంగత్యం చేస్తుంటే వాళ్ళు నెగటివ్ మాటలు మాట్లాడరు, వాళ్ళు డెస్ట్రక్టివ్ థాట్స్ కూడా ఆలోచించరు. సో వాళ్ళతో సాంగత్యం చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా పాజిటివ్ థింకింగ్ అనేది అలవడుతుంది, మిరాక్యులస్ థింకింగ్ అలవడుతుంది. వాళ్ళని చూసి మన ఆలోచన విధానము ఆటోమేటిక్గా మారిపోతుంది. 6 నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే
వాడు వీడవుతాడు వాడవుతాడంటే వాడి థాట్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో మనం ఎవరితో స్నేహం చేయాలి, సహవాసం చేయాలంటే సత్యము తెలిసిన జనులతో సహవాసం చేయాలి. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవే తరుణ నౌక అని శంకరాచార్యుడు వివేక చూడమనిలో భజగోవిందంలో చెప్పాడు. సో మన ఆలోచనలు పాజిటివ్గా మిరాక్యులస్గా ఉండాలంటే అలాంటి వ్యక్తులతోనే స్నేహం చేయాలి. నెక్స్ట్ ఆచార్య సాంగత్యం. గురువు యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇక్కడ. ఎప్పుడూ గురువు మాటలను వింటూ ఉండాలి. గురువు యొక్క ప్రవచనాల్ని మళ్ళీ 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 వింటూ ఉంటే, గురువు యొక్క సమక్షంలో స్పెండ్ చేస్తూ ఉంటే మన ఆలోచన విధానం ఆటోమేటిక్గా మారిపోతుంది. యూ స్టార్ట్ థింకింగ్ మిరాక్యులస్లీ. మీరు గురువు యొక్క శక్తి క్షేత్రానికి ట్యూన్ అయిపోయి గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు. అకార్డింగ్ టు ద లా ఆఫ్ అట్రాక్షన్, అకార్డింగ్ టు ద గౌతమ బుద్ధ స్వామిల, అకార్డింగ్ టు ద భగవద్గీత, ఈ అన్ని సిద్ధాంతాల ప్రకారం మిరాక్యులస్ థాట్స్ లీడ్స్ టు ద మిరాక్యులస్ రిజల్ట్స్. సో మీరు కనుక మిరాక్యులస్ ఆలోచనలు సాధన చేయడం మొదలు పెడితే మీ జీవితం అత్యున్నతంగా మారుతుంది. ఇది ఆలోచన సిద్ధాంతం వెనకాలన్న శాస్త్రము. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, ఒక 2 నిమిషాల్లో నేను కంక్లూడ్ చేస్తాను. సో మన జీవితంలో ప్రతి వ్యక్తి తన యొక్క సంఘటనలను, తన యొక్క పరిస్థితులను, తన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని, తన సొంత ప్రపంచాన్ని తన ఆలోచన శక్తితోన ఈ క్షణం తను విశ్వంలోకి పంపిస్తున్న ఆలోచనల ద్వారా సృష్టించుకుంటున్నాడు. అంటే మీరు ఈ క్షణం ఖాళీగా లేరు. భోజనం చేస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, తాగుతున్నా, టీవీ చూస్తున్నా కూడా యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్ బికాజ్ యు ఆర్ సెండింగ్ సమ్ థాట్స్ ఇన్ టు ద యూనివర్స్. మరి ఏమి సృష్టిస్తున్నారు అన్నదాని పట్ల ఎరుక వస్తే మీకు కావాల్సింది సృష్టించుకునే స్వేచ్ఛ అనేది వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. ఆలోచన శాస్త్రం వెనకాల ఎంత శక్తి ఉంది. కేవలం మన ఆలోచనలు మారినంత మాత్రాన కర్మ సిద్ధాంతం అనే సూత్రం ప్రకారం యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏదైతే విత్తనాన్ని నాటుతావో అదే పండును కోసుకుంటావు. యాజ్ యూ థింక్ సో షల్ యూ బికమ్. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో అదే విధంగా నువ్వు తయారవుతావు. ఆల్ ద వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. ఇవందరూ వేదాల సారాంశం, ఉపనిషత్తుల సారాంశం, అన్ని మతాల సారాంశం. యు ఆర్ ద గాడ్. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ లైఫ్. బయట ఎవరూ లేరు. మన విధిరాతను మనము మన వాక్కుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ఊహాశక్తి ద్వారా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.